హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస వైబ్స్. ఈరోజు వీడియోలో బెండకాయ పులుసు అండి. బెండకాయ పులుసు ఎలా చేస్తానో నేను చేసి చూపిస్తాను ఈ వీడియోలో. ముందర ఒక కడాయి పెట్టుకొని నూనె వేసుకున్నానండి. వేడి ఎక్కే వరకు జీలకర్ర, ఆవాలు వేసుకున్నాం. ముందుగా ఒక 5-6 పచ్చిమిర్చి తరుముకున్నానండి. ఒక టమాటా, 2 చిన్నవి వెల్లుల్లి, బెండకాయలండి ఒక 6-7 బెండకాయలు తరిమి పెట్టుకున్నాను. ముందుగా పచ్చిమిర్చి, వెల్లుల్లి, సన్నగా సిమ్లోనే పెట్టి వేసుకోవాలండి. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇట్లా బెండకాయ పులుసు చేసుకోవచ్చు అండి, బాగుంటుంది టేస్టీగా. ఇప్పుడు పసుపు, కరివేపాకు, ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్, కింద అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయలు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం టమాటాలు, కొంచెం నూనెలో మగ్గే వరకు టమాటా బెండకాయ ఇట్లే ఉంచాలి. ఇప్పుడు కొంచెం నూనెలో మగ్గినాక కొంచెం కలర్ కోసం అండి కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం కారం కూడా నూనెలో మగ్గినాక చింతపండు పులుసు పోసుకోవాలండి. నేను ముందుగానే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకొని రసం చేసుకొని పెట్టుకున్నా. ఇప్పుడు మనం రసం చేసుకున్నాం కదండి, చింతపండుతో వేసుకోవాలి. కొంచెం మసాలాలు, చింతపండు కాడికి మసాలాలు, ఇప్పుడు ఇదే గిన్నెలో 2 స్పూన్లు శనగపిండి అండి. శనగపిండి నీళ్ళు వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. శనగపిండి ఉంటే వేసుకోవచ్చు అండి, లేకుంటే జొన్నపిండి అయినా సరే. జొన్నపిండి లేకున్నా కొంచెం గోధుమ పిండి ఉన్నా సరే వేసుకోవచ్చు పులుసుకు, బెండకాయ పులుసుకు. కానీ జొన్నపిండి, శనగపిండి అయితేనే టేస్ట్ ఉంటుంది.
ఇప్పుడు పులుసు మసులుతుంది కదండి, ఇప్పుడు మనం కలుపుకున్న శనగపిండి రసం వేసుకొని చిన్న సిమ్లో పెట్టుకోవాలి. మనకు కొంచెం చిక్కగా కావాలంటే చిక్కగా ఉండాలి, కొంచెం లూజ్గా ఉండాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చండి మన టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు ముందుగా మనం ఉప్పు, కొంచెం సాంబార్ పొడి అండి, టేస్ట్కి బాగుంటుంది. చిన్న సిమ్లోనే పెట్టుకొని ఇప్పుడు పులుసు మసులుతుంటే కొంచెం అండి జీలకర్ర మెంతుల పొడి బాగుంటుంది ఫ్లేవర్ కోసమని కొంచెం వేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. బెండకాయ పులుసు రెడీ అయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్ చేసుకోండి, ముందుగా మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.